గత నెల రోజులుగా జరుగుతున్న చిన్నారుల కిడ్నాప్లకు అడ్డుకట్టపడటం లేదు. కిడ్నాప్ చేస్తున్న వాళ్ళు ఎటువంటి ఆధారాలు దొరకకుండా కిడ్నాపులు చేస్తూ ఉండటంతో వాళ్ళని పట్టుకోవటం పోలీసులకు చాలా కష్టంగా మారుతుంది. ఇటు కిడ్నాప్ అయిన పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పెద్ద సవాలుగా మారింది. ఇప్పటికే అంతర్గత సమావేశాలు చేసి ప్రణాళికలు చేస్తున్నారని సమాచారం. అసలు ఏం జరుగుతుంది? అదే సార్ ట్రై చేస్తున్నాం. ఆపండయ్యా, మీరేం చెప్పొద్దు. ఇంకో 24 గంటల్లో వాళ్ళని పట్టుకోవడానికి కావలసిన అన్ని చర్యలు తీసుకొని వాళ్ళని పట్టుకోండి. అన్న, ఒక 95 డైరీ మిల్క్ చాక్లెట్లు ఇవ్వరా? వచ్చినప్పుడల్లా ఇలా చాక్లెట్ తీసుకెళ్తావు కదా, నీకు ఎంతమంది పిల్లలు? నాకా 95 మంది పిల్లలన్న. 95 మందా? కంగారు పడమాకండి, నేను ఒక ఆర్ఫనేజ్ నడుపుతున్నాను. నాకు తోచిన సాయం చేస్తూ ఉంటాను ఇలాగా. చాలా గ్రేట్ బాబు. థ్యాంక్స్ అన్న. తీసుకో. చూడండి ఆఫీసర్, కొన్నిసార్లు కిడ్నాపర్స్ ఎంత తెలివిగా ప్రయత్నించినా సరే ఎక్కడో ఒక చోట వెతికితే క్లూస్ ఖచ్చితంగా మిస్ చేసుకుంటూ ఉంటారు. వాటిని మనం సంపాదించగలిగితే చాలు. అవి దొరకాలంటే మనం ప్రతి చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా చూసుకోవాలి. ఆటోలు, వ్యాన్లు, కార్లు, బస్సులు, ప్రతి ఒక్క వెహికల్ని అన్నింటినీ క్లోజ్గా చెక్ చేయాలి. నిన్న మధ్యాహ్నం మరొక చిన్నారి అదృశ్యమైంది. నిన్న ఉదయం ఎప్పటిలాగే స్కూల్కి వెళ్లిన 10 ఏళ్ల మనీష తిరిగి ఇంటికి రాలేదు. దీంతో మనీష తల్లిదండ్రులు గుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇది కూడా ఆ కిడ్నాపర్ల పని. ఈ కిడ్నాప్లు గొల్లి నాకంటే మ్యూట్లో పడ్డం బెటర్. హలో. రే మామా, ఎక్కడా? ఇంట్లో ఉన్నా మామా, చెప్పు. సరే కానీ రాత్రి ఫ్లాట్కి వచ్చేయండి, మంచి పార్టీ ఉంది. ఏంటి విశేషం? ముందు వచ్చేయండి రా, వచ్చాక చెప్తాను. సర్ప్రైజ్. రే ఇవాళైనా డ్రింక్స్తో పాటు థమ్స్అప్ తీసుకురా. అది మిక్స్ చేసి తాగకపోతే కిక్ ఎక్కదు, సరేనా? గుర్తుందిలేరా, మీరు వచ్చేయండి. I remember when I lost my mind. There was something so pleasant about that place. Even your emotions have an echo in so much space. And when you're out there without care, yeah, I was out of time. But it wasn't because I didn't know. రే, ఇంత సడన్గా పార్టీలు ఇస్తున్నాడంట. రేయ్, ఏంట్రా మీలో మీరు కోసులో ఎప్పుడూ లేనిది ఇంత సడన్గా ఎందుకు పార్టీ ఇస్తున్నాడనేగా నేనే చెప్తా. రే బాను, నాకు అబ్బాయి పుట్టిపోతున్నాడు రా. ఏంటి, అబ్బాయి పుట్టబోతున్నాడా? యాస్. అంత కరెక్ట్గా వెళ్తున్నారా? ఒకవేళ అమ్మాయి పుడితే? పొర్రపాటును కూడా నా మాటను బాక పైన తదాస్తే అవతలు ఉంటారు. పుట్టుకొని తదాస్తున్నారనుకో, నా కుదరా బాబు. ఏంటి, అబ్బాయి ఎలా పుడతాడనే కదా మీ డౌట్? 100కి 200% నాకు అబ్బాయి పుడతాడు. అబ్బాయా? అంత కాన్ఫిడెంట్గా వెళ్తున్నారా? రే, నేను ఈ ఆడపిల్ల తల్లిదండ్రులా కాదు, నేను డిఫరెంట్. ఏంటి, అర్థం కాలేదా?
అర్థం కాకపోతే అడుగురా, అలా పెక్కమొహం పెట్టబాకు. రే అర్థం కాలేదురా, మళ్ళా చెప్పురా. జాగ్రత్తగా వినండి. మాకు అబ్బాయి పుట్టాలని ప్రతి ఏటా సాంప్రదాయ ప్రకారం యాగం జరిపిస్తున్నాం. ఏ పేరు పెడితే అబ్బాయి పుడతాడో ఆ పేరుని నోమురాజు ద్వారా పెట్టించాం. అదే పేరుని రోజుకు 100 సార్లు రాసి చెప్పిస్తున్నాం కూడా. సోది కాడి నుంచి చిలక జోష్యం దాకా మా జాతక రాశి ఫలాలను చూసి మా పంతులు గారు మాకు పుట్టబోయే అబ్బాయి అని కూడా చెప్పారు. అందుకే సంవత్సరం నుంచి మొక్కుబడి కూడా ఉన్నా. అందుకే ఈ గడ్డం. రోజు పాలల్లో తులసి రెమ్మ, గంధం చూర్ణం, వేపాకు రసం, లవంగం ఏర్పడి కలుపుకొని ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా తాగుతూనే ఉన్నాం. ఇలా ఎన్ని చెప్పమంటావులే, అబ్బాయి పుట్టడం కోసం ఇంకా చాలా చాలా చేశాంలే. అయినా నాకు డౌట్, ఇవన్నీ మీకు తెలీదా? రోజు మనం చూసి యూట్యూబ్లో ఉంటాయి కదరా, ఏం తెలుసుకుండా ఎలా వస్తారా నాయనా? ఏయ్, ఈ టైంలో ఇలా మాట్లాడుతున్నాను మరల్లో అనుకోకురా. అబ్బాయిలు కావాలనుకున్న నీ ఆలోచన మంచిదేరా, కానీ అబ్బాయిలు మాత్రమే కావాలనుకున్న నీ ఆలోచన తప్పురా. అయినా అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఈ రోజుల్లో అందరు సమానమేరా. ఇంకా ఒక లెక్కలో చెప్పాలంటే అబ్బాయిల కన్నా అమ్మాయిల బెస్ట్ తెలుసా? అంటే నాకు ఆడపిల్ల ఉందని నేను ఈ మాట అనట్లేదురా. ఇప్పుడు ఏం చెప్పినా నీకు అర్థం కాదులేరా. అసలు ఇలాంటి విషయం మీద నువ్వు పాటిస్తాను ముందే తెలుసుంటే అసలు వచ్చేవాడిని కాదురా. నా మైండ్ అంతా చెడగొట్టేస్తా. ఏం మనిషిరా వాడు? నువ్వు తాగు. పీకలు తాగడం దేనికి, అవస్థలు దేనికి? పేపర్ ఒక లెక్కలో చెప్పాలంటే అబ్బాయిల కన్నా అమ్మాయిల బెస్ట్ తెలుసా? ఇదిగో నిన్న రాత్రి ఏదో మాట్లాడి వెళ్ళిపోయావు. పాప మీ పేపర్ల విషయం తెలిస్తే ఏమైపోతావేమో. రాత్రి ఏమన్నావు అమ్మాయిలు అబ్బాయిలు సమానమా? ఒక లెక్కలో అమ్మాయిలు ఎక్కువ. అందుకే పాపం ఏం చేయలేక పాపం కిడ్నాప్ అయిపోతున్నారు. ఇదే అబ్బాయి అయితే ఈ చేతగాని అమ్మాయిలు ఇరుక్కోకుండా
ఎలాగోలు తప్పించుకునేవాడు. అప్పుడు ఈ ఆడపిల్ల తల్లిదండ్రులకు ఈ ఏడుపులు ఉండేవి కాదు. అందుకే బాబు 100కి 99 మంది అలాగే అబ్బాయిలే కావాలనుకుంటారు. అయినా ఇలా ఎలా నవ్వగలుగుతున్నావురా? ఏదో అబ్బాయి తండ్రిలాగా. నీకు పుట్టింది అమ్మాయిరా నాయన. అవును, నాకు డౌట్. బయట ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నీ కూతురుని ఎలా పెంచాలనుకుంటున్నావు? కొంపదీసి అబ్బాయిలా పెంచాలనుకుంటున్నావు ఏంట్రా బాబు? మైరా, నా కూతురిని మైరా లాగా పెంచుతాను. మైరా? మైరా ఎవరు? అర్థం కాలేదా? నువ్వు నిన్న జరిగిన ఇదే విషయం గురించి ఆలోచిస్తున్నావు, కానీ నేను ఇప్పుడు జరిగిన అదే విషయం గురించి చెప్తున్నా. చూడు, నెల రోజులుగా జరుగుతున్న ఆడపిల్లల వరుస కిడ్నాప్లకు పోలీసులు చెక్ పెట్టారు. ఇన్సూరెన్స్ ఏజెంట్ల పేరుతో మన మధ్య తిరుగుతూ నీకు ఎంతమంది ఆ పిల్లలు? నాకు 95 మంది పిల్లలు. 95 మందా? స్కూల్స్ చుట్టుపక్కలే ఉంటూ ఒంటరిగా స్కూల్కి వచ్చే పిల్లలను టార్గెట్ చేసి పిల్లలు ఇంటికి వెళ్ళే సమయంలో వాళ్ళని ఫాలో చేసి మీ డాడీ ఫ్రెండ్ అంటూ మాయమాటలు చెప్పి మత్తుమందు కలిపిన చాక్లెట్ని ఇచ్చి బైక్ మీద తీసుకెళ్లి కిడ్నాప్ చేస్తున్నారు. తీసుకో పాపా. ఇప్పటి వరకు వీళ్ళు నిర్మానుష్యమైన ప్రదేశాలలో ఈ కిడ్నాప్లకు పాల్పడడంతో ఎటువంటి ఆధారాలు లభించలేదు. మైరా అనే ఈ చిన్నారి చేసిన సాహసోపేతమైన పని వల్ల కిడ్నాపర్ల ముఠాలోని రాహుల్ భార్గవ్ అనే కిడ్నాపర్ దొరికిపోయాడు. ఇచ్చిపెట్టావమ్మా నన్ను? నేనమ్మా నీ డాడీ ఫ్రెండ్ని. చెప్పురా. ఎక్కడున్నావు? ఎందాక వచ్చింది నీ టార్గెట్? ఈరోజు పెద్దగా హడావుడు ఏం లేదురా, బంద్ అనుకుంటా, అంతా నార్మల్గా ఉంది. అవునా? ఏ ఈరోజు ఒక స్కీమ్ ఉందిరా, అది టార్గెట్ అచీవ్ చేస్తే 3 నుంచి 5 లక్షల దాకా రావచ్చు. 3 lakhs? అర్జెంట్ అంట వాళ్ళకి. ఏమంటావు? ఓకే, ఎలాగైనా ట్రై చేస్తా.
గుర్తుపట్టావమ్మా నన్ను? గుర్తుపట్టలేదా? ఒకసారి నేను మీ ఇంటికి వచ్చానమ్మా. ఆ రోజు నీ బర్త్డే అనుకుంటా. నీకు చాక్లెట్ కూడా తెచ్చాను. నేనమ్మా నీ డాడీ ఫ్రెండ్ని. అర్రే, చాక్లెట్ అంటే గుర్తొచ్చింది. నీకు డైరీ మిల్క్ చాక్లెట్ అంటే ఇష్టం అనుకుంటా కదా. ఇదిగో చాక్లెట్, డైరీ మిల్క్. చూడు మైరా, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. అపరిచితులు ఇచ్చిన తినుబండారాలు ఏవైనా కానీ తీసుకోవద్దు. ఎవరమ్మా అపరిచితులు అంటే? మనకి తెలిసిన వాళ్ళు కాకుండా బయట వాళ్ళమ్మా. సరేనా? సరేమా. అంకుల్ నాకు కడుపు నొప్పిగా ఉంది అంకుల్, తర్వాత తింటాను. బాయ్. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇందాకే మీ నాన్నగారు ఎదురయ్యారు. ఈరోజు కుదరదంట. నన్ను పిక్ చేసుకోమన్నాడు. బైసికల్ కొనిస్తా అన్నాడు మీ నాన్న. సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. రా వెళ్దాం. సైకిలా? తొందరగా ఎక్కువ. చూడమ్మా మైరా, ఒక విషయం గుర్తుపెట్టుకో. ఈ జీవితంలో ఎప్పుడైనా ఎవరైనా ఇక్కడ దాకా వెళ్దామని కానీ, మమ్మీ డాడీ కానీ రమ్మని పిలిచారని కానీ చెబితే నేను నీకు కోడ్ చెప్తాను. ఆ కోడ్ ఏంటో అడుగు. అతను ఆ కోడ్ చెప్తేనే నిజంగా అతన్ని నేను పంపించామని గుర్తుపెట్టుకో. లేకపోతే అది నీకు డేంజర్ అని గుర్తుపెట్టుకో. ఓకే? సరే నాన్న. నిజంగా మా డాడీ సైకిల్ కొనిస్తానన్నాడు అంకుల్. అయితే మా డాడీ కోడ్ చెప్పుంటాడు కదా, ఆ కోడ్ ఏంటో చెప్పండి అంకుల్. కోడా? ఏం కోడు? ఓ, అయితే మీకు తెలీదా? ఓ, కంగారులో మర్చిపోయానమ్మా. ఎక్కువ బండి ఎక్కువ. లేదు అంకుల్, మీరు కోడ్ చెప్తేనే బండి ఎక్కుతాను. రాత్రి ఒంటరిగానే వెళ్ళిపోతాను. నన్ను వదిలేయండి అంకుల్. బాయ్. పాపా ఆగు పాపా. నిజంగా కోడ్ మర్చిపోయానమ్మా. అవతల మీ నాన్న అరుస్తారు. రా వెళ్దాం. రా వెళ్దాం. బండి ఎక్కువ, అర్జెంట్. చూడు పాప, నువ్వు నాకు చాలా కోపం తెప్పిస్తున్నావు. నువ్వు ఇప్పుడు బండి ఎక్కలేదనుకో, నిన్ను బలవంతంగా ఎక్కించాల్సి వస్తుంది. మర్యాదగా రా. చూడండి పిల్లలు, మీకెవరైనా తెలియని వ్యక్తులు అంటే అపరిచితులు మిమ్మల్ని పట్టుకుంటే మీరు వెంటనే భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే హెల్ప్ హెల్ప్ అని అరవాలి. వెంటనే మీరు ఒక సేఫ్ ప్లేస్లోకి చేరుకోవాలి. అర్థమైందా? చూడంకుల్, మర్యాదగా నా చెయ్యి వదలండి, లేదంటే నేను అరుస్తాను. చుట్టూ ఉన్న వాళ్ళందరూ వస్తారు, మిమ్మల్ని తంతారు. పోలీసులు వచ్చి జైల్లో వేస్తారు. మీరు నన్ను కిడ్నాప్ చేశారని చెప్తా.
చూడండి పిల్లలు, ఈరోజు చిల్డ్రన్స్ సేఫ్టీలో భాగంగా మీకో విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. మనకి ప్రమాదం ఎటువైపు నుండైనా రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయలేక ఓడిపోతున్నాం అనుకొని మనకి తెలిసిపోయినప్పుడు మనం కొన్ని గుర్తులను వదిలి వెళ్ళాలి. దానివలన మిమ్మల్ని కనిపెట్టడం చాలా ఈజీ అవుతుంది. అప్పుడు మీరు త్వరగా ఆ ప్రాబ్లం నుండి బయటపడవచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి పిల్లలు, మీరు క్లూస్ వదిలి వెళ్ళే విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కిడ్నాపర్స్కి తెలియకూడదు. ఈ కిడ్నాపర్లు ముందుగానే ప్లాన్ ప్రకారం ఎటువంటి సీసీ కెమెరాలు లేని ప్రదేశాలు ఎంచుకొని అక్కడ చుట్టుపక్కల ఉండే పిల్లలను టార్గెట్ చేసి కిడ్నాప్ చేయటం వల్ల ఎటువంటి ఆధారాలు లభించలేదు. కానీ మైరా అనే ఈ పాప సమయస్ఫూర్తితో ఈ కిడ్నాపర్ని సీసీ కెమెరా ఉండే చోటికి రప్పించి తన వస్తువులని దారిలో పడేసి పెద్ద ఆధారాలతో కిడ్నాపర్ని పట్టించింది. అన్ని ప్లాన్ ప్రకారమే చేసుకున్నా ఆవేశంలో ఎలాగైనా కిడ్నాప్ చేయాలని ఆలోచనతో పొరపాటు చేసి సీసీ కెమెరాకి చిక్కాడు. ఇతని అరెస్టుతో ఇంకా వీళ్ళు ఎంతమంది ఉన్నారు మరియు కిడ్నాప్ అయిన మిగతా పిల్లలను తిరిగి తెచ్చేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏం లేదురా, నాకు అర్జెంటు కూతురు కావాలి, తనకి పూజలు చెప్తాను వెళ్తున్నా. మళ్ళీ కలుస్తారా? ఇది ఒక అమ్మ చెప్పిన లాలి కథ. ఇది ఒక నాన్న చూపిన ప్రేమ కథ. ఇది ఒక గురువు బోధించిన పాఠం కథ. ఇది ఒక సమాజం నేర్పిన గుణపాఠం కథ. మొత్తంగా ఇది ఒక కూతురు చెప్పిన కథ, ప్రతి తండ్రికి తెలియాల్సిన కథ.
ఇది ఒక ఇంటి కథ, ప్రతి ఇంటికి తెలియాల్సిన కథ. అదే మా ఈ మైరా కథ.